హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మనం బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో ఏంటని తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి. సాంబార్లోకి, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా చేసేయచ్చు. అంత క్రంచీగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలి ఏంటి, దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా బెండకాయలు నీట్గా కట్ చేసి కడిగేసి పెట్టుకోవాలి. నేనైతే నైటే కట్ చేసుకున్నాను. నాకు మార్నింగ్ వేరంగా కావాలని నైటే కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో శనగపిండి, వరిపిండి, కారం 2 స్పూన్స్, గరం మసాలా పౌడర్, సాల్ట్ తగినంత వేసి కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకోవాలి బాగా. ఏంటంటే ఇవి డ్రైగా ఉన్నాయి, ఎందుకంటే నైట్ కట్ చేసుకోవడం వల్ల కొంచెం డ్రైగా ఉన్నాయి. కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలి. మనం వెంటనే కట్ చేసుకొని పెట్టుకుంటే ఆ వాటర్ కూడా అవసరం లేదు. ఇగో ఈ విధంగా డ్రైగా కలుపుకొని చక్కగా డ్రైగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసి ఆ ఆయిల్ ఎక్కిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఈ మనం కలుపుకునే బెండకాయల మిక్సర్ అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మంచిగా రెడ్గా వేగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా రెడ్గా వేగాలి. క్రంచీగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఓన్గా నేను వీడియో తీసుకుంటూ నేను చేస్తున్నాను కాబట్టి మీకు మొత్తం విడివిడిగా తీసి చూపించలేకపోతున్నాను. ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి అన్నీ తీసేసుకొని నెక్స్ట్ మనం వేసుకోవాలి. కొంచెంగా రెండో వాయి వేసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఇప్పుడు మనం మిగతా కొంచెం మళ్ళీ వేసుకొని మళ్ళీ బాగా డ్రై అవ్వాలి. రెడ్గా వేగాక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్లో పల్లీలు, మిరపకాయలు, తెల్లుల్లి వేసి రెడ్గా వేగే వరకు ఉంచాలి. ఇవి బాగా రెడ్గా వేగాలి. ఇది దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా ఇవి కూడా రోస్ట్గా వేగాలి. రోస్ట్గా వేగాలి. బాగా రోస్ట్గా వేగిన తర్వాత ఇవి కూడా పక్కన తీసి మనం వేపుకున్న దీంట్లో వేసుకోవాలి. చూసారా ఏ విధంగా వచ్చి చూపిస్తున్నాను. చూసారా ఈ విధంగా అన్నమాట బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్. చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను వీడియో క్లారిటీగా తీయకపోవచ్చు. నేను చేసిన ప్రాసెస్ మాత్రం చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా ఈజీ.